చూడల్లి, నువ్వు ఎంత ఏడ్చినా లాభం లేదు. ప్లీజ్ నన్ను తీసేయకండి మేడం, మీకు దండం పెడతాను. ప్లీజ్ మేడం. పాపం లల్లిని చూస్తుంటే జాలేస్తోంది. మనం ఏమీ చెయ్యలేమా? లల్లి పేరుని తీసేయకుండా మనం ఆపలేమా? మేనేజ్మెంట్ ఎంత స్ట్రిక్టో మీకు కూడా తెలుసు కదా మేడం. లల్లి, నీ మీద జాలి పట్టం తప్ప నేనేమీ చెయ్యలేను. ఐఎమ్ సారీ. ఏంటి మేడం అంత మెత్తగా చెప్తారు? చూడల్లి, స్కూల్ ఫీజు కట్టినందుకు స్కూల్లో నుంచి నీ పేరు కొట్టేస్తున్నాం. రేపటి నుంచి నువ్వు రానక్కర్లేదు. ఇక వెళ్ళు. చూడల్లి, స్కూల్ ఫీజు కట్టినందుకు స్కూల్లో నుంచి నీ పేరు కొట్టేస్తున్నాం. రేపటి నుంచి నువ్వు రానక్కర్లేదు. ఇక వెళ్ళు. ఐఎమ్ సారీ. రేపటి నుంచి నువ్వు స్కూల్కి రానక్కర్లేదు. ప్లీజ్ అలా అనకండి సార్. ఎంతో కష్టంలో ఉన్నాను. మీరు ఆదుకుంటారనే నమ్మకంతోనే అడుగుతున్నాను. ఒక్క 10,000 సర్దండి సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ప్లీజ్ ప్లీజ్ సార్, అంత నిర్దయగా మాట్లాడకండి. సిగ్గు విడిచి చెప్తున్నాను. ఇంట్లో తిండికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. సార్, ఇప్పుడు గనుక మీరు హెల్ప్ చేయకపోతే నేను నా వాళ్ళు ఆకలితో మలమల మాడి చచ్చిపోతాం సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. 10 కాకపోతే ఒక 5,000 చాలు. సార్ సార్, పెట్టేయకండి సార్. ప్లీజ్ సార్, నా మాట. సార్, హలో. నా చదువు ఆగిపోయినా పర్వాలేదు, డాడీని మాత్రం కష్టపెట్టను. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు. నిన్నెప్పుడు కష్టపెట్టను డాడీ.
కళ్యాణ్, అమ్మా, అడగందే అమ్మైనా పెట్టదు అంటారు, తెలుసు కదా. అది కాదమ్మా. ఏది కాదు, మగాడివి నువ్వు ముందు బయటపడకపోతే ఆడపిల్ల ముందుగా తనెందుకు బయటపడుతుంది? కానీ అమ్మా, తను కాదంటే తట్టుకోలేను అంటావు. ఒకవేళ అవునంటే? అందుకే చెప్పేది, మనసులోనే గుంజాటన పడితే ఏవీ లాభం లేదు. వెళ్ళు, వెళ్ళి నీ మనసులో ఏముందో చెప్పు, తన మనసులో ఏముందో కనుక్కో. మాట బయటికి రాకపోతే రోజులు మాత్రమే కాదు, సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. కాఫీ అయ్యయ్యో, మీరు తెచ్చారేంటి? పర్లేదు, తీసుకో. కాఫీ వేడిగా లేనట్టుంది కదూ? పర్వాలేదు. స్వప్న, నీకు ఎంబ్రాయిడరీ చేయడం కూడా వచ్చా? మ్మ్. బ్యూటిఫుల్. అదే, ఈ చీర డిజైన్ చాలా అందంగా ఉంది. అవును, మీరు తాగడం లేదు? స్వప్న, అబే ఏం లేదు, నేను కూడా ఎంబ్రాయిడరీ నేర్చుకుందామని. అడగరా అంటే ఏంటి నువ్వు చేసింది? అది కాదమ్మా, నేను అడిగేస్తే స్వప్న ఏమైనా ఫీల్ అవుతుందేమోనని. నీ ఫీలింగ్స్ నీతోనే దాచుకున్నావు, అంతేనా? అమ్మా, నా వల్ల కాదు కానీ, మా మంచి అమ్మవు కదూ, నువ్వే అడిగేసే. ఏమని అడగను? స్వప్న నన్ను పెళ్లి చేసుకుంటావా అనా? అమ్మా, లేకపోతే ఏంట్రా, కలిసున్న చోటే రాయబారాలా? తప్పేం ఉంది? యుద్ధంలోనూ పెళ్లిలోనూ రాయబారాలు ఉండొచ్చు కదా. ఒరే కళ్యాణ్, నేను మీ అమ్మన్రా, ఇప్పటిదాకా చేసిద్దే చాలా ఎక్కువ. అమ్మమ్మ, ప్లీజ్ ప్లీజ్ అమ్మా. నా వల్ల కాదు బాబు ఈ రాయబారాలు నడపడం. ఒకవేళ స్వప్న కాదు అంటే అమ్మో, నేను తలెత్తుకోలేను. ఇంకెలాగమ్మా? నువ్వు అడగవు, నేను అడగలేను. మరి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఒక పని చేద్దాం. స్వప్న ఫ్రెండ్ ఉంది కదా, సౌందర్య, తనని పిలిపించి అడిగిద్దాం. తన చేత? తన చేతే. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబట్టి స్వప్న మనసులో ఏముందో తెలుసుకోవాలంటే సౌందర్య చేత అడిగించడమే కరెక్టు. అంతేనంటావా? తనైతే అడగడమే కాదు, స్వప్నను ఎలాగైనా పెళ్లికి ఒప్పిస్తుంది కూడా.
లల్లి. ఎందుకు కొట్లాడుకుంటున్నారు? కాదు ఈ బాల్ నాది. కాదు ఈ బాల్ నాది. కాదు ఇది నాది. ఆగండి ఆగండి, ఇలా కొట్టుకోవడం తప్పు. అందరూ కలిసి మెలిసి ఆడుకోవాలి. పోవే. నీ వల్ల ఇలా జరిగింది. ఉండు నీ పని చెప్తా. ఎంత ధైర్యమే నీకు? నన్నే రాయి పెట్టి కొడతావా? నేను కొట్టలేదు. నువ్వు కొట్టకపోతే ఇంకెవరు కొట్టారే? ఇక్కడెవరూ లేరు కదా. అయినా స్కూల్ కని బయలుదేరి ఇక్కడేం చేస్తున్నావే? ఆటలాడుతున్నావా? ఎక్కడికి పారిపోతావే? ఇంటికొస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. ఇవాళ నేను లేచిన వేళ మంచిదైంది, లేకపోతే అన్యాయంగా చచ్చిపోయేదాన్ని. అమ్మో అమ్మో అమ్మో, అది పిల్ల కాదు, పిశాచి, కిలాడి, గుండెలు తీసిన బంటు. మంగా ఏమైందే? ఏమైందా? ఇవాళ నేను సచ్చి బతికాను. ఇదిగో ఈ రాయితో నన్ను కొట్టి చంపిపోయింది లల్లి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? తిక్కగా ఉందా? పొద్దునేగా లల్లి స్కూల్కి వెళ్ళింది. ఆ వెళ్ళిందని అందరం అనుకుంటున్నాం, కాని తమరి మనవరాలు స్కూల్కి వెళ్ళలేదు. దుమ్మ కొట్టి పార్కులో ఆటలాడుతోంది, కేరింతలు కొడుతోంది, పని పాట లేని పిల్లలతో కలిసి తైతక్కలాడుతోంది. అబద్ధం కాదు, నిజం. నేను కూరగాయలు తీసుకొని పార్కు దారినే వస్తూ లల్లిని చూసి, ఇదేంటమ్మా లల్లి, స్కూల్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాను. దాంతో నీకెందుకు, నా ఇష్టం, నేను ఆటలే ఆడుకుంటానో, స్కూల్ ఎగ్గొట్టి మార్నింగ్ షో సినిమాలకే వెళ్తానో అడగడానికి నువ్వెవరు అంది. నిజంగానా? ఒట్టమ్మ గారు. అప్పుడు నేను, తప్పమ్మా లల్లి, నువ్విలా చేస్తున్న సంగతి మీ డాడీకి మీ నాన్నమ్మకి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా అన్నందుకు ఇంగ్లీష్లో షటప్ అండ్ గెటౌట్ అని పొగరుగా అంది. దాంతో నా కోపం వచ్చి, నీ సంగతి ఇంట్లో వాళ్ళకి చెప్తాను ఉండు అన్నందుకు, చెప్పుకో చెప్పుకో చెప్పు తీసి కొట్టుకో అని ఆ పిల్లలతో చేరి ఎగతాళి చేసిందమ్మా. దాంతో నేను, అమ్మా లల్లి, నువ్వు నన్ను ఎన్నైనా అను పడతాను, కానీ స్కూల్ ఎగ్గొట్టి ఇలా జులాయిగా తిరిగితే నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్నా మీ డాడీ ఏమైపోతారో ఒకసారి ఆలోచించు అన్నాను. అంతే. ఒసే మంగి, ఆఫ్టర్ ఆల్ మా ఇంటి పందానివి, నువ్వు నన్ను జులాయి అంటావా అని ఇదిగో ఇంత పెద్ద రాయిని తీసుకొని చంపేస్తాను అంటూ నా వెంట పడింది. దాంతో నేను భయంతో పారిపోతుంటే ఈ రాయిని పెట్టి బలంగా కొట్టింది. నా అదృష్టం బాగుండబట్టి బతికిపోయాను, లేకపోతే ఈ పాటికి నడి రోడ్డు మీద చచ్చిపడి ఉండేదాన్ని. ఏం చేస్తారో మీ ఇష్టం. కొట్టక ముందే మీకింత భయం వేసిందంటే పాపం.
దెబ్బతిన్న మంగకి ఇంకెలా ఉండాలి? అమ్మగారు, ఏదో డబ్బు కోసం మీ దగ్గర పని చేయడానికి వచ్చాను గాని ఇలా కొట్టి చంపేస్తే అన్యాయంగా బలైపోవడానికి కాదు. వెళ్ళిపోతాను, నేను మా ఊరికి వెళ్ళిపోతాను. మంగా, నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లేదు. 10 ఏళ్ళు రాకముందే ప్రాణాలు తీసేంత లెవెల్కి వచ్చిందంటే 25 ఏళ్ళు వచ్చేసరికి ఇంకెంత పచ్చిగా తయారవుతుందో. గొప్ప పెంపకమే పెంచుతున్నారు. స్కూల్ బ్యాగ్ సర్దుకొని టిఫిన్ బాక్స్ పట్టుకొని పొద్దున్నే బయటికి వెళ్ళినా బెల్ కొట్టే టైంకి ఇంటికే వస్తుంది కదా. రాని చెప్తాను. ఆగు. ఏంట ఇది? అడిగేది నిన్నే, మాట్లాడవే. అది కాదు పిన్ని. షటప్. ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను 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 నువ్వే స్కూల్ నుంచా, పార్క్ నుంచా? మాట్లాడవే. చూసారా బావగారు, మీ కూతురు? చూస్తున్నారా అత్తగారు, తమరి మనవరాలు ఈ వయసుకే ఎంతగా ముదిరిపోయిందో. సౌందర్య, అది చిన్నపిల్లమ్మా. ఇది చిన్నపిల్ల కాదు, పిల్ల రాక్షసి. స్కూల్కి డుమ్మా కొట్టి పార్కులో తైతక్కలాడొచ్చిన పిల్ల కిలాడి. ఏమే, కొట్టేస్తావా? స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అని అడిగినందుకే ఇంత పెద్ద రాయితో మంగని కొట్టి చంపేస్తావా? మర్డర్ చేసేస్తావా? అది కాదమ్మా, అసలేం జరిగిందో తెలుసుకోకుండా అంత పెద్ద పెద్ద మాటలెందుకు? ఏం తెలుసుకోవాలి? ఇంకా ఏం తెలుసుకోవాలి? దీంతో మంగని కొట్టింది కాదు, మీరే కావాలని మంగని కొట్టించారు. డైరెక్ట్గా నన్నేమి చేయలేక పని మనిషి మీద మీ ప్రతాపాన్ని చూపించాలి అనుకున్నారు. ఈ పిల్ల రాక్షసిని ఉసిగొల్పి ఇలాంటి దిక్కుమాలిన ట్రైనింగ్ ఇచ్చి. సౌందర్య, లల్లి చెప్పు, మంగని కొట్టావా లేదా? సే ఎస్ ఆర్ నో. అది కాదు డాడీ. ఛీ, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? అమ్మా, మీ అమ్మ పేరు నాశనం చేయడానికి పుట్టావు కదే. ఆగరా పెద్దాడా, ఆగు. చిన్నపిల్ల, తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే దాన్ని కొట్టి చంపేస్తావా ఏమిటి? అమ్మా, ఇది చిన్నపిల్ల. స్కూల్కి వెళ్తున్నానే అబద్ధం చెప్పి పార్కులో ఛీ, ఇలాంటి దాన్ని కొట్టడం కాదు, చంపేయాలి. చాలే ఆపు. చంపుతాడట, చంపుతాడు. ఈ మాత్రం దానికి పిల్లల్ని చంపుకుంటే ఇక అయినట్టే. చూడురా, దాని ముఖం చూడు, చిగురుటాకులాగా భయంతో ఎలా వణిగిపోతుందో. నిజానిజాలు విచారించకుండా తొందరపడితే మనల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. లల్లి, పదమ్మా.